ధూమపానం మరియు మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. షూరిటీ సంతకం పెట్టమని నిజం చెప్దామా? అమ్మో, షూరిటీ అని చెప్తే సంతకం పెట్టకపోతే ఇప్పుడు డబ్బులు నాకు చాలా అవసరం. ముందైతే షూరిటీ సంతకం పెట్టిద్దాం, తరువాత టైం చూసుకొని క్లోజ్ ఫ్రెండే కాబట్టి షూరిటీ సంతకం అని చెప్దాం. ప్రస్తుతానికైతే అత్యవసరం రా, బిజినెస్ పర్పస్ నీ సిగ్నేచర్ కావాలి అని చెప్దాం. డైరెక్ట్గా షూరిటీ సంతకం అంటే ఒకవేళ పెట్టకపోతే అమ్మో ఇప్పుడు డబ్బులు నాకు చాలా అవసరం, సో షూరిటీ సంతకం అని చెప్దాం. లేదంటే నేను ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అర్జెంటు ఒక సంతకం బిజినెస్ పర్పస్ అని చెప్దాం. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? వస్తా అన్నాడే. వస్తున్నాడు. హాయ్ రా మామ. ఏంటి మామ అంత అర్జెంట్ రమ్మన్నావు? చెప్పు మామ. ఏంటి చేయాలి మామ? హెల్పా? చెప్పు మామ, నాకు సాధ్యమైతే నేను తప్పకుండా చేస్తాను. సంతకం పెట్టాలి మామ. సంతకం దేని గురించి మామ? బిజినెస్ పర్పస్. బిజినెస్ పర్పస్ ఏంటి? అసలు ఏంటి మామ? బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా మామ. దాని గురించా? అవును మామ. సరే. ఏముంది మామ ఇందులో? మామ నా మీద నమ్మకం ఉంది మామ. అసలు ఏముందో చూద్దాం. బిజినెస్ పర్పస్ మామ, నీ సంతకం కావాలి. నా మీద నమ్మకం ఉంది. అసలు చదువుదాం. ఏంటో అవసరం లేదు మామ, పెట్టు. మళ్ళీ కలుద్దాం. అలాగే. సరే మామ, నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఫోన్ చేస్తే అర్జెంట్ అని వచ్చాను. సరే మామ. సరే మామ, బాయ్ రా. నాయుడు గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, కూర్చో. సార్ నన్ను మోసం చేశారు సార్. కంగారు పడకు, ముందేం జరిగిందో చెప్పు. నన్ను మోసం చేశారు సార్. స్నేహితుడు కదా అని, క్లోజ్ ఫ్రెండ్ కదా అని చదవకుండా సంతకం పెట్టాను సార్. షూరిటీ సంతకం అని నాకు ముందు చెప్పలేదు సార్, తర్వాత తెలిసింది. షూరిటీ సంతకం అంటే అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తానని. ఇదే చాలా మంది చేసే పెద్ద తప్పు. చదవకుండా పెట్టిన సంతకం మన భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. ఎందుకోసం సంతకం పెడతామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో చట్టపరమైన మార్గాలు ఉంటాయి, కానీ ప్రతి కేసు వివరాలపై ఆధారపడి ఉంటుంది. స్నేహితుడు చెప్పాడని చదవకుండా సంతకం పెట్టాను సార్. నన్ను మోసం చేశారు. చదవకుండా పెట్టొద్దు. అదే మిస్టేక్ జరిగింది. అవును సార్, ఒక సంతకం నా జీవితాన్ని కుదిపేసింది. మిస్టేక్ అయింది. చదవకుండా సంతకం పెట్టడమే పొరపాటు. అదే మిస్టేక్ అయింది సార్. క్లోజ్ ఫ్రెండ్ కదా అని చదవకుండా సంతకం పెట్టాను. ఈ పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దామంటారు? లీగల్ గా ప్రొసీడ్ అయిదాం. నీవు న్యాయంగా ఉంటే నీకే న్యాయం జరుగుతుంది. సరే సార్, కలుద్దాం. అలాగే వెళ్ళు. సరే సార్, మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సార్.